స్టాక్ మార్కెట్ ఇందులో చాలా డబ్బులు ఉన్నాయని చెప్పి అందరికీ తెలుసు. కాకపోతే ఇందులో ఎలా పెట్టుబడి పెట్టాలి, ఫండమెంటల్ ఎనాలిసిస్, టెక్నికల్ ఎనాలిసిస్, మార్కెట్ ఎలా ఉంది, వీటన్నిటికీ సంబంధించి చాలా సతమతమవుతూ ఉంటారు చాలామంది. సో అలాంటి వారందరికీ కూడా చెక్ పెడుతూ వచ్చేసింది ఇన్స్టిట్యూట్. ఏంటి అంటే గానుగపాటి అకాడమీ. ఇది నిజాంపేటలో ఉంటుంది. గత 5 సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి గారు. సర్టిఫైడ్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అనమాట. సో వారే టీచ్ చేస్తూ ఉంటారు. అయితే స్టాక్ మార్కెట్ సంబంధించి, అదేవిధంగా వారి యొక్క ఇన్స్టిట్యూట్ గురించి మరింత సమాచారం ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఓకే. సో గత 5 సంవత్సరాలుగా గానుగపాటి అకాడమీని రన్ చేస్తూ ఉన్నారు. సో ఎలా ఉంది, ఏంటి రెస్పాన్స్? ఎక్సలెంట్ సార్. గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ యాక్చువల్గా ఇదేంటంటే వీఆర్ గివింగ్ ట్రైనింగ్ టు ఆల్ ద ఈ స్టాక్ మార్కెట్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ ఏంటంటే మనందరం కూడా మనీ ఉంది, మనం ట్రేడ్ చేసుకుంటాం అనే ఒక పాయింట్లో ఉండి ఇన్వాల్వ్ అవుతుంటాం. అయితే మార్కెట్లో గురించి అప్ అండ్ డౌన్స్ తెలియక మనం లాసెస్ అవుతుంటాం. అవును. సో ఇప్పుడు జనరల్గా చూసుకుంటే ఇప్పుడు ఇవాళ మార్కెట్ ఉంది, లాస్ట్ ఇయర్ మార్కెట్ విపరీతమైన బుల్ మార్కెట్, అప్పుడు అందరికీ మనీ వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న మార్కెట్ ఏమైంది, ఈ మొత్తం మార్కెట్స్ డౌన్ అవుతున్నాయి. సో ఈ టైంలో ఏమవుతుందంటే మార్కెట్స్ అన్ని డౌన్ అవుతున్నాయి కాబట్టి సో చాలా మంది లాసెస్ అవుతున్నాం. సో ఇప్పుడు మార్కెట్ పెరిగినప్పుడు అందరం సంపాదించి ఆ రోజు మనం చాలా స్ట్రాంగ్ అనుకుంటాం. బట్ ఓవరాల్ గా కన్సిస్టెంట్ గా మనం ఈ మార్కెట్ లో గెలవాలి అంటే మనము దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవాలి. సో అందుకనే మేము ఈ గానుగపాటి అకాడమీ అనేది స్టార్ట్ చేసాం. ఓకే. సో ఇక మరి ఆ అకాడమీ గురించి చెప్పే ముందు స్టాక్ మార్కెట్ గురించే మనం తెలుసుకుందాం సార్. యాక్చువల్లీ చాలా మంది కూడా సతమతమవుతూ ఉంటారు. సో మీరే చెప్పారు ఇవాళ మార్కెట్ అనేది కొంచెం లోగా ఉందని చెప్పి. ఎట్లా అసలు ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది? ఇదేంటంటే సార్ ఇప్పుడు అక్కడ వర్కౌట్ అవుతాయా? అదే చెప్తున్నాను సార్. యాక్చువల్గా ఏంటంటే మీరు అన్న క్వశ్చన్ కరెక్ట్. అసలు నిజంగా స్టాక్ మార్కెట్లో మనీ ఉంది కానీ తీసుకోవడం తెలియట్లేదు. ఎందుకంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి తెలుసుకోనంత కాలం మనం ఫెయిల్ అవుతూనే ఉంటాం. ఇప్పుడు ఒక 10th క్లాస్ ఎగ్జామ్ ఉంది, అది పాస్ అవ్వాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంది. అది ఎవరైతే ఆ వేలో వెళ్తామో వాళ్ళే సక్సెస్ అవుతాం. కాబట్టి ఆ వేలో రాని వాళ్ళందరూ కూడా మనం ఎందుకు టీచర్ దగ్గరికి వెళ్తాం? మనం ఏదైనా ఒకటి సక్సెస్ అవ్వాలంటే మనం ముందు టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం, మనం చిన్నప్పటి నుంచి కూడా. సో అలాగే ఇక్కడ ఏంటంటే మనకు అన్ని తెలుసు కదా అని అనుకుంటాం కానీ దీనిలో చాలా డెప్త్ ఉంది. కాబట్టి అది సిస్టమేటిక్గా నేర్చుకుంటే మనం దానిలో సక్సెస్ అవుతాం. మీరు అన్నట్టు ఇందులో ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ సిలబస్లో చూసుకుంటే టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది మేజర్గా. అంటే ఈ మార్కెట్లో 2 రకాల పీపుల్ ఉంటారు సార్. ఒకళ్ళు ప్రొఫెషనల్స్, ఇంకొకళ్ళు అన్ప్రొఫెషనల్. అన్ప్రొఫెషనల్ ఎప్పుడు కూడా మార్కెట్కి అగనెస్ట్గా ఉంటాడు. అవునా? ట్రెండ్కి అగనెస్ట్ ఉంటాం. సో అందుకని ట్రెండ్ ఎప్పుడు చూసినప్పుడు మార్కెట్ బై అంటే పాజిటివ్లో ఉంటే నా డౌన్ సైడ్ ఉంటారు, సెల్లింగ్లో ఉంటారు. సో ఎప్పుడు ట్రెండ్కి అగనెస్ట్గా ఉండటం వల్ల ఏమవుతాం అంటే ఎప్పుడు లాస్ అవుతాం. అవునా? సో ఇది మేజర్గా. సో ప్రొఫెషనల్స్ ఏంటంటే ఎప్పుడు మార్కెట్తో పాటు ఉంటాం. ఇప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది, అప్పుడు ఏం చేయాలి? ఊరికే ఎక్కువగా క్వాంటిటీ తీసుకోకుండా చిన్నగా తక్కువ క్వాంటిటీ తీసుకుంటూ షార్ట్ సెల్ సైడ్ వెళ్తూ ఎక్కువగా సో అలా ఫండ్ని కాపాడుకుంటూ వస్తుంటాం. ఓకే. సో ఇది ఎప్పుడు తెలుస్తుంది అసలు మార్కెట్ ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది? సో నాకు డబ్బులు కావాలనే పాయింట్లో అందరం మనం వస్తున్నాం కానీ డబ్బులు కావాలంటే అసలు ఫస్ట్ మార్కెట్ ఎలా ఉంది, దాని కండిషన్ ఎలా ఉంది, పరిస్థితి, ట్రెండ్. ఆ ట్రెండ్ అనేది 3 రకాలు: అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్. దాని ప్రతి సిచ్యుయేషన్ తగ్గట్టుగా మనము మోల్డ్ అవ్వాలి. ఇది ప్రొఫెషనల్ అవుతాడు. అవును, అవును. సో అన్ప్రొఫెషనల్ ఏంటి, ఎప్పుడు చూసినా నాకు బయింగ్ చేస్తున్నాను, నాకు మనీ కావాలి, నాకు రోజు 5,000 కావాలి, 10,000 కావాలని ఒక హై ఎమోషనల్ టార్గెట్లో ఉంటాం. కానీ అవతల కండిషన్ ఎలా ఉంది, ఇవాళ ఉన్న మార్కెట్లో నాకు ఆ అమౌంట్ వచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే మనం అనాలిసిస్ చేయాలి. ఆ అనాలిసిస్ ఏంటంటే 2 టైప్స్ ఉంటుంది: ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్. మేజర్గా టెక్నికల్ అనాలిసిస్లో 7 ఇండికేటర్స్ ఉంటాయండి. MACD అని, స్టోకాస్టిక్స్, హిస్టోగ్రాము, సో ఈ RSI. సో ఇవన్నీ మీకు చెప్తే అప్పుడు ఏంటంటే మార్కెట్ అసలు ఎలా ఉంది, సో ట్రెండ్ని యాక్యురేట్గా అబ్జర్వ్ చేయగలం. సో దాంతోపాటు వెళ్తాం. ఓకే, ఓకే. సో యాజ్ వెల్ యాజ్ ఏంటి ఫండమెంటల్ అనాలిసిస్లో ఇప్పుడు మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్లో కూడా అంతే. ఏమవుతున్నాం, అందరం కూడా ఏం చేస్తున్నాం, ఇప్పుడు మార్కెట్ హైలో కొంటున్నాం.
సో అదే మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చూస్తే పిఈ రేషియోస్, బ్యాలెన్స్ షీట్, ఈపీఎస్, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్స్ ఇవి చూసుకుంటే ఏంటంటే ఆ కంపెనీ అసలు గ్రో ఉందా, సో సక్సెస్ఫుల్గా కంపెనీ రన్ అవుతుందా, ఎక్స్పాన్షన్లో ఉందా, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా, సో అలాగే పి రేషియోస్ ఎలా ఉన్నాయి, ఈపీఎస్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవటం వల్ల ఆ కంపెనీ మీద మనకు ఒక వాల్యూ అనేది ఐడెంటిఫై అవుతుంది. ఇది ఓవర్ బాట్లో ఉందా లేకపోతే పొటెన్షియల్ ఉందా. సో దాన్ని మనం బేస్ చేసుకొని మన ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయటం అలాగే గ్రో చేసుకోవటం చేస్తుంటాం. ఓకే. సో ఫైన్ సార్. మరి ఇప్పుడు మీ యొక్క అనాలిసిస్ని బట్టి మార్కెట్ ఎలా ఉంది, ఏ సెక్టార్స్ బాగున్నాయి, ఏ స్టాక్స్ బెటర్ అని చెప్పి మీరు అంటారు? ఇప్పుడు ప్రెసెంట్ తీసుకుంటే మార్కెట్స్ అంటే డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. అవును. సో ఎందుకని ఇప్పుడు యూఎస్ ఎఫెక్ట్ ఉంది, అలాగే ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్స్ ఎంత కాదనుకొని ఇండియా మీద ఉంది. అది చార్ట్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ చూపిస్తున్నాయి. కాబట్టి ఈ టైంలో అలాని మొత్తం అన్ని కంపెనీలు డౌన్ అయిపోవు, కొన్ని కంపెనీలు పైకి వెళ్తూ ఉంటాయి. సో బాటంలో అలాంటి వాటిలో చూసుకుంటే ఈ టీసీఎస్ ఒకటి బాగుంది. సో రివర్స్లో అది మంత్లీ చార్ట్ పాజిటివ్లోకి వచ్చింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కొంత పాజిటివ్ చూపిస్తున్నాయి. లోధా అని ఒకటి ఉంది. ఓకే. ఆ తర్వాత ఏంటంటే ఈ ఆటోమొబైల్ కంపెనీస్ తీసుకుంటే టీవీఎస్ మోటార్ కానీ హీరో మోటార్స్ మంచి ప్రాఫిట్స్లో పాజిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్స్. అలాగే నెక్స్ట్ ఈ సీజన్ ఏంటంటే రెయినీ సీజన్ కాబట్టి ఫార్మర్లో డాక్టర్ రెడ్డిస్ ఒకటి బాగుంది. సో అది కూడా ఈ 4-5 కంపెనీస్ మంచి రివర్స్లో అవుతుంటాయి. సో ఇన్వెస్ట్మెంట్స్కి చాలా పాజిటివ్గా ఉంది. ఓకే, ఫైన్. సో మరి ఇప్పుడు జిఎస్టీ రీఫార్మ్స్ వచ్చాయి. సో 4 స్లాబ్స్ని 2 స్లాబ్స్ చేశారు, చాలా ఐటమ్స్ మీద తగ్గించారు, కమోడిటీస్ మీద, గూడ్స్ మీద, అన్నిటి మీద. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో మార్కెట్ మరి పాజిటివ్గా ఉంటుందా? పాజిటివ్ ఉంటుందండి. అయితే ఏంటంటే దీని బెనిఫిట్స్ నెక్స్ట్ క్వార్టర్కి అవుతాయి కాబట్టి ఇంకా September 22 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇదంతా కూడా పాజిటివ్ అవుతుంది. బట్ లాంగ్ టర్మ్ ఒక అట్లీస్ట్ ఒక 6 months ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇక్కడ పాజిటివ్ కనపడుతుంది. అవునా? ఓకే. సో షార్ట్ టర్మ్ కన్నా కొంచెం 3 months నుంచి 6 months ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే. సో ఇక మీ గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ అసలు ఇది ఎలా రన్ అవుతుంది? అట్ ది సేమ్ టైం అసలు క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి? ఒక బ్యాచ్కి ఎంతమంది ఉంటారు? ఇది వచ్చి మీకు ఏంటంటే క్లాసెస్ వచ్చి ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉందండి. 2 విధాలుగా మీరు రన్ చేస్తారు. గ్రేట్. ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయండి. ఇప్పుడు ఈ కొత్త బ్యాచ్ వచ్చి ఈవినింగ్ 7:30 to 8:30 క్లాసెస్ ఉంటాయి. 1 hour నేను థియరీ చెప్తాం, ఆ తర్వాత 1 hour ప్రాక్టీస్ చేపిస్తాం లైవ్ లో. ఆన్లైన్ అయినా మీకు 1 hour ప్రాక్టీస్ ఉంటారు, మన స్టాఫ్ ఉండి వాళ్ళు మీతో ప్రాక్టీస్ చేపిస్తుంటారు. తర్వాత ఎవ్రీ వీక్ 2 classes లైవ్ మార్కెట్ లో ఉంటాయి, 1 o'clock నుంచి 2 o'clock ఆఫ్టర్నూన్. అటు థియరీ ఇటు ప్రాక్టీస్ రెండు. ఇప్పుడు నేను సపోర్ట్ డమ్మీ ట్రేడింగ్ చేస్తారా సార్? చేపిస్తాం. సో అటు ఇప్పుడు సపోర్ట్స్ అని చెప్పాను అనుకోండి, రెసిస్టెన్స్ థియరీ చెప్తాం, అక్కడ ప్రాక్టికల్ గా కనపడాలి. ఇప్పుడు మనం చెప్పేది అక్కడ కనపడితేనే వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంతేగాని చాలా మంది ఏంటంటే థియరీ ఒక చోట థియరీ ఒకటి చెప్తారు, అక్కడ ప్రాక్టీస్ మీరు చేసుకోమంటారు. మేము అలా కాదనమాట, మీకు వచ్చేదాకా మేము ఉంటాము. సో 1-2 సార్లు మీకు మేము చెప్తూ ఉంటాం. సో మీకు ఈ ఆన్లైన్లో స్పెషల్గా ఏంటంటే చాలామంది ఈ ఆన్లైన్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మేము ఆన్లైన్లో జాయిన్ అవుతున్నాం కదా, మాకు సరిగ్గా రాదేమో అని ఒక థాట్ ప్రాసెస్లో ఉంటారు. దానికి మేము ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఇక్కడ ఏంటంటే మేము గూగుల్ మీట్లో చెప్తాం కాబట్టి మీకు లైవ్లో నేను కనపడుతుంటాను, సిస్టమ్ చూపిస్తుంటా, చార్ట్స్ అన్ని కనపడుతుంటాయి, తర్వాత మాట్లాడుతుంటాయి, ఇంటర్ఫేస్, క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. కాబట్టి మీకు పెద్ద డిఫరెన్స్ ఏం రాదు ఆన్లైన్కి. ఎందుకంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అక్కడి నుంచి వేరే వాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి నేర్చుకోవాల్సిన అంత అవసరం లేదు. బట్ ఆఫ్టర్ 2 months ఇది ఒక బ్యాచ్ వచ్చి 2 months మినిమం. ఓకే. ఇప్పుడు ఈ 2 monthsలో ఒక 15 days 20 days అయ్యాక వచ్చి ఒక 2 days ఇక్కడ ఉన్నారనుకోండి, మీకు అప్పుడు ఏంటంటే 2 days ఇక్కడ డైరెక్ట్గా ఉంటే మీకు కొంత నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మా స్టాఫ్ ఉంటారు, మేము ఉంటాం కాబట్టి మీరు పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఆన్లైన్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏమి ఇస్తున్నాం అంటే ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఆన్లైన్లో ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఒక 1 hour థియరీ 1 hour ప్రాక్టీస్, ఇంకా మీరు పర్సనల్గా ఇంకా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే లైవ్ మార్కెట్ ఇస్తాం, మళ్ళీ ఎవ్రీ వీక్ 2 days లైవ్ మార్కెట్ ఉంటుంది. కాబట్టి ఇంకా మీరు పర్ఫెక్ట్ అవుతారు. అయితే పక్క 2 monthsలో ఎక్స్పర్ట్ అయిపోవచ్చు. మరి మార్కెట్లో చాలా 15 రోజుల్లో 20 రోజుల్లో అయిపోవచ్చు అని చెప్పి అంటున్నారు. సో ఎట్లా చూస్ చేసుకోవాలి అసలు ఒక స్టాక్ మార్కెట్ యొక్క ఇన్స్టిట్యూట్ని అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు 15 రోజులు 20 రోజులు ఏవో జరిగేవి ఉన్నాయండి. వాటికి మాకు డిఫరెన్స్ ఏంటంటే మేము టోటల్ అసెట్ క్లాసెస్ చెప్తాం. అంటే ఈక్విటీలో ఇంట్రాడే, ఫీచర్స్, ఆప్షన్స్, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి, పోర్ట్ఫోలియో ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి,
ఆ తర్వాత ఈటీఎఫ్స్, బాండ్స్, తర్వాత కమోడిటీస్ ఇప్పుడు చాలా బాగున్నాయి. గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఇవెలా ట్రేడ్ చేసుకోవాలి. సో టోటల్ ఎసెట్ క్లాసెస్ మొత్తం చెప్తా. అంటే ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకా మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాలి, లేకపోతే ఇది నాకు తెలియదు అని ఉండకూడదు. ఈ స్టాక్ మార్కెట్ మొత్తం నాలెడ్జ్ ఇచ్చాం అనుకోండి, 2 monthsలో అవుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము 2 daysలో కూడా చెప్పగలం, కానీ మాకు చెప్పడం ఇంపార్టెంట్ కాదు కదా, మీకు రావాలి. ఇప్పుడు ఒక మంచి మీరు మా స్టూడెంట్కి రావాలి అంటే ఇప్పుడున్న మైండ్ వర్క్ స్టైల్ అంతా కూడా చూసుకుంటే అంత ఫాస్ట్గా గ్రాప్ అవ్వదు. సో ఏదో చెప్పేసాము వచ్చేసాము అంటే కుదరదు కదా. ఇప్పుడు నేను సక్సెస్ అవ్వాలంటే నా స్టూడెంట్ సక్సెస్ అయితేనే మేము సక్సెస్ అయినట్టు. కాబట్టి మేము ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నాం ఏంటంటే, ఇప్పుడు ఒక బ్యాచ్లో మీరు జాయిన్ అయ్యారు, 2 months అయిపోయినాయి, ఒక్కోసారి అర్థం కాలేదు, లేకపోతే ఇంకా డౌట్స్ ఉన్నాయి, సో ఇంకో బ్యాచ్లో కూడా ఫ్రీగా జాయిన్ అవ్వమంటున్నాం. అంటే ఇంకోటి ఏంటంటే ఇంకో బ్యాచ్ ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు నేర్చుకున్నంతసేపు కూడా వాళ్ళు రావచ్చు మళ్ళీ మీకు వచ్చేదాకా మేము ఉంటాం. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్ ఏంటంటే ఇది లైఫ్ లాంగ్ చేసుకునే ఒక బిజినెస్ కాబట్టి ఆ బేసిక్స్ రూల్స్ కరెక్ట్గా మీరు కనుక మైండ్లో పడి రూల్స్ ఓరియంటెడ్గా మీరు ఒక సిస్టమేటిక్గా వచ్చారంటే మీ లైఫ్ లాంగ్ మీరు సంపాదించుకోవచ్చు దీనిలో. అదే రాంగ్ స్టెప్ పడింది అనుకోండి, ఆ ఎమోషన్స్లో ఉంటే ఎంత పెట్టినా పోతూనే ఉంటాం. సో ఆ రాంగ్ నుంచి రైట్ రావాలంటే ఈ టీచింగ్ కావాలి. మాతో ఉండి మీరు ఏమవుతుందంటే ఎక్స్పర్ట్స్, ఇప్పుడు మనకి ఒక ప్రొఫెషనల్, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, జూనియర్ డాక్టర్ ఎలా సీనియర్ డాక్టర్ దగ్గర ఉంటారో, అలాగే లాయర్ జూనియర్ లాయర్ సీనియర్ లాయర్ దగ్గర ఎలా ఉంటారో, ఇది కూడా ఒక ప్రొఫెషన్ అనమాట. సో దీనిలో ఏంటంటే మాతో మీరు ఉండటం వల్ల, లాంగ్ టైం ఉండటం వల్ల ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, స్టాక్ సెలెక్షన్ ఎలా చేసుకుంటాం, సో మార్కెట్ కండిషన్స్ని బట్టి ఎలా డెసిషన్ మేకింగ్ తీసుకుంటాం, స్టాప్ లాస్లు ఎలా పెట్టుకోవాలి, ఎల్రీ లాస్ ఎలా బుక్ చేయాలి, ఒక కంపెనీ అండర్ పర్ఫార్మింగ్ కంపెనీ ఎలా ఐడెంటిఫై చేయాలి, మన పోర్ట్ఫోలియోలో అండర్ పర్ఫార్మింగ్ కంపెనీని ఎలా తీసేయాలి, హోల్డింగ్ పర్ఫార్మెన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ కూడా విత్ ఎక్స్పీరియన్స్ వస్తాయి. థియరీ ఒక్కటే కాదు, విత్ ప్రాక్టీస్ కూడా మాతో ఉంటే. అంటే మేము చెప్పేది ఏంటంటే 2 months థియరీ ఉంటుంది, ఇంకొక 3-4 months మాతో ఉండండి, 6 months మాతో ఉంటే అప్పుడు మీరు పర్ఫెక్ట్ అవుతారు. అదే సో మరి స్టూడెంట్స్ కావచ్చు, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తున్న వాళ్ళు, సో స్టూడెంట్స్ వాళ్ళకైతే ఓకే, మరి జాబ్ చేస్తున్న వాళ్ళకి మరి ఆఫ్లైన్ కావాలి అంటే మరి ఎట్లా సార్? మరి జాబ్ చేసుకునే వాళ్ళ కోసం నేను ఈవినింగ్ క్లాసెస్ అండి, మార్నింగ్ మధ్యాహ్నం వర్క్ టైమింగ్ వచ్చి జనరల్ గా ఇండియాలో 9 to 5 కదా, 9 to 6 అనుకోండి, 5-6 అని. సో ఈవినింగ్ క్లాసెస్ పెట్టుకుంటాం. ఈవినింగ్ అందుకే 7:30 to 8:30 అంటే కంఫర్టబుల్ టైం అది. తర్వాత ఏంటి, ఈవెన్ సాటర్డే సండేస్ కూడా వాళ్ళకి ఏమైనా డౌట్ క్లాసెస్ ఉంటే మళ్ళీ మేము కండక్ట్ చేస్తాం. సాటర్డే సండే కూడా మీరు అవైలబుల్ ఉంటాం, డౌట్ క్లాసెస్ ఉంటాయి. మా దగ్గర ఏంటంటే నా స్టాఫ్ కూడా స్టూడెంట్స్, నా స్టూడెంట్స్లోనే స్టాఫ్, కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు అనమాట. ఎలా చెప్పాలి, వాళ్ళు ప్రాక్టీస్ చేపిస్తాం, ఇదంతా కూడా మేము చేపిస్తుంటాం. సో ఎక్కువ మంది ఏంటంటే మా దగ్గర వర్కింగ్ పీపుల్, తర్వాత ఏంటంటే నాలెడ్జ్డ్ హౌస్ వైఫ్స్, అంటే వాళ్ళు ఏంటి ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉండి చదువుకొని ఫ్యామిలీస్ పిల్లల కోసం జాబ్ చేయకుండా వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళకి కూడా చాలా బెస్ట్ అడ్వైస్ ఇది. ఎందుకంటే మార్నింగ్ 9 to 3:30 వరకు ఉంటుంది. సో ఆ టైంని వీళ్ళు దీనిలో వాడుకొని ఎక్కడికి వెళ్ళకుండా మనం ఆ డబ్బులు ఏదో ఇందులో సంపాదించుకోవచ్చు. వాళ్ళకేంటి, మేము మెంటర్షిప్ ఉంటాం. సో అడ్వైజ్ ఏది కొనాలి, ఏది అమ్మాలి, ఎలా ఉంటుంది, ఇవన్నీ ఉంటాం కాబట్టి ఒక ప్రొఫెషనల్ గైడెన్స్లో ఉంటారు కాబట్టి మీకు ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది, అంటే మిస్టేక్స్ పడవు. ఆబ్వియస్లీ. అలాగే రిటైర్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఏంటి మనీ ఉంటుంది కానీ ఇంకా కమిట్మెంట్స్ ఉంటాయి. సో వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ 60 yearsకి బాధ్యతలు తీరిపోవట్లేదు. సో ఇంకా వాళ్ళకి ఏజ్ ఉంటుంది, 65-70 వరకు చేసుకోవచ్చు. నేను రీసెంట్ గా కొన్ని చోట్ల చూసాను, 60+ వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటారు. అవునండి, నేర్చుకుంటారండి మా దగ్గర కూడా. సో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ముందు ఈ జాబ్ ట్రాన్సిషన్ ఉండదు, టైం ఉంటుంది, మనీ ఉంటుంది, కాబట్టి పర్ఫెక్ట్ గా దీన్ని నేర్చుకొని దాని మీద కొంచెం ఫోకస్ చేస్తే వాళ్ళు కూడా మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ 3 సెక్టర్ పీపుల్కి ఇది చాలా బెస్ట్. వయస్ తో సంబంధం లేకుండా ఇప్పుడు 18 years బిలో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. ఏంటి సార్ అసలు ఈ ప్రాసెస్? 18 years బిలో అంటే మైనర్ అకౌంట్ అవుతుందండి. 18 years అబోవ్ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే ట్రేడ్ చేయమని చెప్పట్లేదు, బట్ నాలెడ్జ్ పెంచుకోండి. ఎందుకంటే ఇక్కడ నాలెడ్జ్ ముందు స్టాక్ మార్కెట్లో రావాలంటే నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు ఎర్నింగ్ చేసే కెపాసిటీ రావాలి.
అసలు సంపాదిస్తుంటాం తెలిస్తేనే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అనేది అంటాం. అవును, అవును. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు యాజ్ ఏ ప్యారలల్గా ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. దీనితో పాటు స్టాక్ మార్కెట్ నాలెడ్జ్, అసలు మనీ ఏంటి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, గ్రోత్ ఎలా ఉంటుంది, అది ఇంపార్టెంట్. ఓకే. సో అయితే మరి ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అరౌండ్ ఎంత ఐ మీన్ మంత్లీ ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అంటారు ఈ యొక్క స్టాక్స్లో? స్టాక్స్లో వచ్చి అది కేస్ టు కేస్ ఉంటుంది సార్. ఆయన యొక్క పర్సనల్ ఎక్స్పెండిచర్ అండ్ కమిట్మెంట్స్ దాన్ని బట్టి అరౌండ్ 20% అయితే 20-25% అయితే మేము ఐడియల్గా చెప్తాము. ఆయన కమిట్మెంట్స్ దాని ప్రకారం. అదే పర్సనల్ ఇంకోటి కూడా మేము ఏంటంటే పర్సనల్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. అంటే పర్సనల్ ఫైనాన్షియల్ కౌన్సిలింగ్, అసలు ఆయన డెట్స్ ఎలా ఉంటాయి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా ఇస్తారా? చెప్తారా వాళ్ళకి? అలాంగ్ విత్ దట్ ఇది కూడా మీరు యాడ్ చేస్తారు. ఇంకప్పుడు హ్యాపీ ఉంటుంది, నో ప్రాబ్లం ఉంటుంది. సో అదే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇప్పుడు కూడా డైవర్సిఫికేషన్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు. ఒక ట్రిక్ ఒకసారి చెప్పండి మాకు మళ్ళీ. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడున్న ప్రెజెంట్లో ఏంటంటే మనం ఒక 30% ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఫస్ట్ మనకు ఉండాలి. ఆ తర్వాత ఉన్న మనీని స్టాక్స్లో, మేజర్ స్టాక్స్లో, లార్జ్ క్యాప్లో ఒక 30% 40% అలా ఇన్వెస్ట్ చేయాలి. సో అలా మీకు ఏంటంటే ఆయన ఉన్న అపిటైట్, ఆయనకున్న ఏజ్, మీ ఏజ్ బట్టి, మీ యొక్క రిస్క్ని బట్టి, మనీని బట్టి ఇన్వెస్ట్మెంట్ హారిజన్ మారుతుంటుంది. అంటే సేఫ్టీ సైడా, రిస్క్ కొంచెం తీసుకోవచ్చా, వెరీ అగ్రెసివ్ రిస్క్ తీసుకోవచ్చా అనే దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. సార్ గానుగపట్టి ట్రేడింగ్ అకాడమీలో సో అడ్వైజరీ ఎలా ఉంటుంది? ఎక్సలెంట్ సార్. యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు చాలామంది కొంతమంది ఉంటారు, మాకు ఇంత టైం స్పెండ్ చేయలేము, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఆల్రెడీ మాకు నాలెడ్జ్ ఉంది, సో ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఒక ఐడియా ఉంది, సో మాకు దగ్గర మనీ ఉంది, సో మీరు అడ్వైజ్ ఇవ్వండి అంటే మేమేంటంటే మేము అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తాము. మీకు డైలీ ఒక 2 అడ్వైజరీస్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అలాగే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అలా మేము ఒక ఇస్తుంటాం. వాళ్ళతో కూడా మీతో పర్సనల్గా మాట్లాడి ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ట్రేడ్ చేసుకోవాలని మీకు గైడెన్స్ ఇస్తుంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎమోషనల్ ట్రేడ్ కాకుండా ఒక ప్రొఫెషనల్ ట్రేడింగ్ వస్తుంది. అంటే ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ. సో ఎమోషనల్ ఎంట్రీ అంటే ఏంటంటే రాంగ్ని రైట్ చేయాలని బై చేసి మళ్ళీ డౌన్ యావరేజ్ చేస్తూ ఉంటాం, అంటే లాస్ని ఇంకా అక్యుములేట్ చేస్తుంటాం, దానివల్ల ఎక్కువ లాస్ అవుతాం. మేమిచ్చే అడ్వైజ్ వల్ల ఏమవుతుందంటే ఓకే లాస్ అయినా కానీ లిమిటెడ్ లాస్ ఉంటుంది. సో మాకు ఏమవుతుందంటే ఎక్కడ ఎంటర్ అవ్వాలి టెక్నికల్గా ఉంటుంది కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఫండ్ మేనేజ్మెంట్ అసలు ఎలా ఉంటుంది ఏంటి? ఫండ్ మేనేజ్మెంట్లో మేజర్గా ఏంటంటే సార్ సెబీ రూల్స్ ప్రకారం మేము మీ దగ్గర ఏంటంటే చాలామంది దగ్గర మనీ ఉంది, టైం ఉండదు. సో టైం ఉండకపోవటం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే ఆ మనీని ఎక్కడ పార్క్ చేయాలనేది అర్థం కాక, ఎందుకంటే మార్నింగ్ 9 to 3:30 మార్కెట్ ఉంటుంది, అదే టైంలో వాళ్ళు హై పొజిషన్లో ఉంటారు. కాబట్టి వాళ్ళతో ఏం చేస్తామంటే ఇక్కడ మాది మోతీలాల్ ఓస్వాల్లో మాకు ఫ్రాంచైజీ ఉంది కాబట్టి అందులో మీకు అకౌంట్ ఓపెన్ చేసి మా స్టాఫ్తో మీకు ఫోన్ చేపిస్తాం. సో ఏదైతే కొంటామో అది అడ్వైజరీ వాళ్ళకి వెళ్ళిపోతుంది, అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేపిస్తాం. కాబట్టి ఏమవుతుందంటే మనీ అనేది ఇక్కడ వర్క్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు అక్కడ యాప్లో చూసుకోవచ్చు ఏం కొంటున్నాం, ఏం చేస్తున్నాం ఏంటంటే. సో ఎవ్రీథింగ్ ఏంటంటే మీ గైడెన్స్లోనే ఇక్కడ ఇంప్లిమెంట్ జరుగుతుంది కాబట్టి సో ఒక అసిస్టెన్స్గా మీకు హెల్ప్ చేస్తుంటాం. దానివల్ల మీకు ఏమవుతుందంటే రైట్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతుంటాయి, మీరు మీ కంట్రోల్లోనే ఉంటుంది. అంటే డబ్బులు ఎక్కడికి వెళ్ళవు, మీ అకౌంట్లోనే ఉంటాయి కాబట్టి మీకు సేఫ్టీగా ఉంటాం. సో కంప్లీట్గా సెబీ రూల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫాలో అయ్యి మనం చేస్తుంటాం. కాబట్టి మీకు ఏంటంటే ఇప్పుడు ఎయిదర్ ట్రైనింగ్ కావాలి, నేను ఒక ప్రొఫెషనల్ కావాలి, నా అంతటి నేను ఒక ఐడెంటిఫై చేసుకోవాలన్నా మీకు ఆప్షన్ ఉంది మా దగ్గర. కాదు మీరు అడ్వైజ్ ఇవ్వండి, మేము మీ అడ్వైస్ ఫాలో అయ్యి మేము నేర్చుకుంటామంటే, మేము మనీ సంపాదించుకుంటామంటే చేసుకోవచ్చు. మూడో పాయింట్ ఏంటంటే ఫండ్ మేనేజ్మెంట్ చేయండి, యాజ్ పర్ రూల్స్ ప్రకారం చేయండి అన్నా చేసి పెడతాం. సో ఏదైనా అల్టిమేట్గా ఏంటంటే మీరు సక్సెస్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ మార్కెట్లో మేము మీకు ఒక గైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఉండి నాకు ఐ హ్యావ్ పర్సనల్లీ 20 years ఎక్స్పీరియన్స్ కాబట్టి మార్కెట్లో అప్ అండ్ డౌన్ అన్ని చూసాం కాబట్టి మీకు ఒక మా అనుభవాన్ని మీకు షేర్ చేయడం ద్వారా మీరు కేర్ఫుల్గా ఉండి గ్రో చేసుకోవడం ఛాన్స్ ఉంది. సూపర్ సార్. సో ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది స్టూడెంట్స్ దగ్గర నుంచి? అండ్ ఎవరైనా సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ 1 or 2 మెంబర్స్ గురించి చెప్తారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక హౌస్ వైఫ్స్ ఒకళ్ళిద్దరు కాదు, మాకేంటంటే సక్సెస్ అనేది ఒక బ్యాచ్లో తీసుకుంటే ఒకళ్ళిద్దరు కాదు అందరూ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఒకళ్ళు సక్సెస్ అయ్యాను కాదు, ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒకసారి ఫాస్ట్గా గ్రాస్పింగ్ అవుతుంది, ఒకసారి 2 సార్లు టైం పడితే కానీ అర్థం కాదు. మేము అందుకే ఏం చెప్తున్నాం, నువ్వు 2 సార్లు కాదు 4 సార్లు చెప్తాం, మీరైతే సక్సెస్ అవ్వాలి. అవును. సో కాబట్టి నా స్టూడెంట్స్ మొత్తం 100% సక్సెస్ రేట్. గ్రేట్ అయితే. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటి ఎగ్జామ్ రాయటం కాదు కదా ఇంపార్టెంట్, ఇప్పుడేమి ఈ టైం పీరియడ్లోనే అయిపోవాలని కాదు.
సో ఇప్పుడు మీలాంటి వాళ్ళు అనుకోండి ఫాస్ట్గా వస్తుంది. ఒక 40 years ఉన్నారు అనుకోండి, ఆయనకి పర్సనల్ గా కూడా మైండ్ కొంత స్పెండ్ చేయాలి కాబట్టి ఒక 2 సార్లు చెప్తే వస్తుంది. అల్టిమేట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నిజంగా దీనిలో సంపాదించాలి ఆల్టర్నేట్ గా మీ దగ్గర కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎలాంటి మైండ్ సెట్ ఉన్నా ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా కానీ దీనికి సంబంధం లేదు. లాజికల్ థింకింగ్ ఇది. లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. చార్ట్ రీడింగ్ కి పెద్ద సైంటిఫిక్ అక్కర్లా. సో చార్ట్స్ చూసుకోవటం, దాన్ని ఐడెంటిఫై చేయటం అనేది లాజికల్ థింకింగ్. కాబట్టి ఎవరైనా దీనిలో సెట్ అవుతా. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. సార్, గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అనేది ఎక్కడుంది లొకేట్ అయ్యి? ఎగ్జాక్ట్ నిజాంపేట అని తెలుసు, బట్ ఎగ్జాక్ట్ ఎక్కడుంది? ఎగ్జాక్ట్గా ఏంటంటే హైదరాబాద్ కుకట్పల్లి దగ్గర జైంట్ దగ్గర నిజాంపేట ఉంది. దానిలో రాఘురెడ్డి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. సో మా కాంటాక్ట్ నెంబర్స్ వచ్చి 9000083855, అలాగే 8008968277. ఓకే, సో మీరు కాంటాక్ట్ చేయండి, మమ్మల్ని మేము మీకు ఆన్సర్ ఇస్తాం, మీరు జాయిన్ అవ్వండి. సూపర్ సార్, మరి థ్యాంక్ యూ సో మచ్. సో మన ఆడియన్స్ అందరూ ఎవరైతే వీడియో చూస్తున్నారో అర్థమైంది కదా. సో స్టాక్ మార్కెట్ సంబంధించి పూర్తి అనాలిసిస్ మంచి కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ వారు. సో మీరు కనుక ఇప్పుడు కనుక వెళ్ళి జాయిన్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నట్టయితే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కనుక మీరు కాల్ చేసి డైరెక్ట్గా వారితో మాట్లాడొచ్చు. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకొని ఇట్లే జాయిన్ అయిపోవచ్చు. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ signing off.